తెలంగాణ బీజేపీ రెబల్ లీడర్ రాజాసింగ్ కమలదళంలో కొత్త చిచ్చు పెట్టారు. కొరకరాని కొయ్యగా మారిన ఆ ఫెయిర్ బ్రాండ్ను ఎలా వదిలించుకోవాలో తెలియక తంటాలు పడ్డ బీజేపీ హైకమాండ్కు తనకు తానుగా రాజీనామా ఇస్తున్నట్లుగా ప్రకటించి నెత్తిన పాలు పోశారు. కానీ పార్టీ నుంచి వైదొలిగిన రాజాసింగ్ రాజేస్తున్న మాటల మంటల సెగ కమలనాథులకు తగులుతూనే ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ నుంచి లీడర్లు బీజేపీలకు క్యూ కడుతున్నారని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు జోస్యం చెబుతుంటే, కాషాయ తీర్థం పుచ్చుకున్న వారెవరికీ మనశ్శాంతి ఉండదని కుండబద్దలు కొట్టారు. బీజేపీలో ఉన్నంతకాలం క్షోభ అనుభవించాల్సిందేనని కాషాయ గుట్టును బయటపెట్టారు రాజాసింగ్. తెలంగాణలో దూకుడు ప్రదర్శిస్తున్న కమలం పార్టీకి రాజాసింగ్ వ్యాఖ్యలు డ్యామేజ్ కలిగిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ బీజేపీలో రాజాసింగ్ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నప్పటికీ పార్టీ రాష్ట్ర నాయకత్వంతో పొసగక ఆవేశంలో కమలం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. గతంలో పార్టీ రాజాసింగ్ పై వేటు వేసినా ఎన్నికలు వచ్చేసరికి ఆయనకు ఎమ్మెల్యేగా మళ్లీ సిట్టింగ్ స్థానాన్ని కేటాయించింది. దీంతో రాజాసింగ్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని విచ్చలవిడిగా వాడుకోవడం మొదలుపెట్టారు. మొన్నటి వరకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాత వైరాన్ని దృష్టిలో ఉంచుకొని నోటికొచ్చినట్లు ఆయనపై రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కానీ అప్పట్లో కిషన్ రెడ్డి సంయమనం కోల్పోకుండా చాలా లౌక్యంగా సమాధానం చెప్పి ఈ వివాదం నుంచి తప్పించుకున్నారు. రాజాసింగ్ చాలా పెద్ద వ్యక్తి అంటూ ఆయన గురించి స్పందించే స్థాయి తనకు లేదని కిషన్ రెడ్డి వ్యంగ్యంగా సమాధానమివ్వడం అప్పట్లో వైరల్ అయింది. కిషన్ రెడ్డి సైతం తనకు సమాధానం చెప్పేందుకు వెనక్కు తగ్గారని భావించిన రాజాసింగ్ ఇక తనకు తిరుగులేదనుకున్నారు. తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారన్నప్పుడు తనకు అనుకూలంగా ఉండే ఈటెల రాజేందర్ లేదా ధర్మపురి అరవింద్ను నియమిస్తారని రాజాసింగ్ ఆశించారు. కానీ వారిద్దరినీ కాదని రామచంద్రరావుకు పగ్గాలు అప్పచెప్పడాన్ని రాజాసింగ్ జీర్ణించుకోలేకపోయారు. పార్టీ హైకమాండ్ కొత్త అధ్యక్షుడి నియామక విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ బీజేపీకి రాజాసింగ్ రాజీనామా చేయడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా పార్టీ నిర్ణయాలను నిరసిస్తూ ఎవరైనా రాజీనామా చేస్తే బీజేపీ అధిష్టానం వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ రాజాసింగ్ రాజీనామా చేయడమే తరువాయి వెంటనే దాన్ని ఆమోదిస్తున్నట్లు పార్టీ అధిష్టానం ప్రకటించడంతో ఈ ఫైర్ బ్రాండ్ లీడర్ షాక్ తిన్నారు. మళ్లీ బీజేపీ గూటికి చేరాలని రాజాసింగ్ రాజాసింగ్ ఢిల్లీ లీడర్లు ససేమిరా అంటున్నారని సమాచారం. కానీ ఎంపీ ధర్మపురి అరవింద్ మాత్రం రాజాసింగ్ ను సపోర్ట్ చేస్తూ మాట్లాడటం కొసమెరుపు. రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసినా ఆయన కమిట్మెంట్ ను తక్కువ చేసి చూడలేమని, ఆయన అంకితభావంతో పనిచేసే ప్రజాసేవకుడని అరవింద్ కితాబిచ్చారు. అంతేకాదు బీజేపీ మెంబర్షిప్ ఫీజు చెల్లిస్తే రాజాసింగ్ మళ్లీ బీజేపీలో చేరినట్లే అంటూ ఎంపీ అరవింద్ ఉచిత సలహా ఇవ్వడం గతంలో హాట్ టాపిక్ గా మారింది. కాషాయ కండువా కప్పుకోవడంలో ప్రాబ్లం లేదు, కానీ తెలంగాణ బీజేపీ నాయకత్వంతోనే తనకు సమస్యలు ఉన్నాయని చెప్పే రాజాసింగ్ ఈసారి ఓ అడుగు ముందుకేసి కమలం పార్టీలో ఉన్న లొసుగోల్ని బయటపెట్టారు. ఇతర పార్టీల నుంచి చేరే నేతలకు కండువా కప్పి మొదటి వరుసలో కూర్చునే లీడర్లందరినీ రాష్ట్ర నాయకత్వం అనతి కాలంలోనే చివరి వరుసకు తోసేయడం తెలంగాణ బీజేపీలో పరిపాటిగా మారిపోయిందని రాజాసింగ్ బాంబు పేల్చారు. పార్టీలో ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చే వారికి చివరకు ఎన్నికల్లో టికెట్ కూడా ఇవ్వకుండా వేధించిన సందర్భాలు ఉన్నాయని రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర నాయకత్వ ఆధిపత్య అసమర్థ ధోరణిని తట్టుకోలేక పార్టీని వదిలి వెళ్లిపోయిన నాగం జనార్దన్ రెడ్డి, జితేందర్ రెడ్డి, విజయశాంతి వంటి పాపులర్ లీడర్లను అడిగితే తెలంగాణ బీజేపీ నాయకత్వం బండారం బయటపడుతుందని రాజాసింగ్ తేనెతుట్టెను కదిపారు. మరి ఈ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర నాయకుల నుంచి ఎలాంటి స్పందన ఉంటుందో వేచి చూడాలి.